ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అంతకు ముందు లేవు కదా, అంతకు ముందు బతకలేదా, పిల్లల్ని పెంచుకోలేదా మేము? ఇప్పుడు ఈ 15,000 అమ్మఒడి వేస్తున్నాడు, వేసి ఎంత రేట్లు పెంచాడు, స్కూల్ ఫీజులు కూడా ఎక్కువైపోయాయి. అది అంటే మరి పథకాల వల్లే సంక్షేమం వల్లే బాగా అభివృద్ధి జరిగింది అన్నయ్య. ఏమి లేదండి, నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గితే మామూలుగా సాధారణ మనుషులు అందరూ బతకగలరు. అవి పెరిగిపోయాక ఇప్పుడు 10,000 వస్తుంది. 10,000కి ఏం చేయాలండి? పిల్లల్ని పెంచుకోవాలా, మేము తిండి తినాలా, ఏం చేయాలి? పిల్లలు స్కూల్ ఫీజులు ఎంత కట్టాలి? ఈ 15,000 సరిపోతున్నాయండి స్కూల్ ఫీజు కట్టడానికి. అయినా ముందు అంతకు ముందు ఫీజులు కూడా తక్కువ ఉండేయండి. ఈ అమ్మఒడి వేసాక ఫీజులు కూడా రేట్ ఎక్కువైపోయాయి. సో అన్ని ఇక్కడ పేదవాడికి పెత్తందారి మధ్య యుద్ధం అంటున్నారండి జగన్ గారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారండి, అది ఏముంటది. ఇంకా మనం లేదండి, ఆయన చేసిన మంచి పనులు కొంచెం చేస్తే చేయి ఉండొచ్చు, కానీ అందరికీ అందలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. అంటే అందరినీ కూడా బద్దకస్తులు చేశాడు జనాలు. పథకాలు ఇచ్చి ఉత్తినే డబ్బులు వేసి నాకు ఈ అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా, నేను పర్వాలేదు అన్న ఇదిలో జనాలు కూడా. మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు పథకాలు ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్, పథకాలతో పాటు అభివృద్ధి ఇంపార్టెంట్? అభివృద్ధి ఇంపార్టెంట్. మేము పిల్లలకి చదువు కావాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ముందు మెయిన్ అది. ఉన్నాయన్ని మేము పథకాలు ఎందుకు? మాకు పథకాలు పెట్టకపోయినా పర్వాలేదు, పిల్లలు చదువుకోవడానికి బాగోవాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాలి, మెయిన్ అది. అంటే మీకు పథకాలు లేకపోయినా వైద్యం, విద్య, ఉపాధి కల్పన ఉంటే సరిపోద్ది అంటారు. ఏంటమ్మా ఈసారి మరి ఇక్కడ నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక పక్క వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, ఏ విధంగా వంగ గీత అంటే ఆవిడని తీసేది ఏమి లేదు, కానీ పవనే మాది. ఆ వంగ గీత గారిని కాదని చెప్పి ఇప్పుడు పవన్ గారికి ఓటేస్తారు అంతే. ఇలా ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్ కన్నా. ఎందుకు కళ్యాణ్ గారి కన్నా లేకపోతే జనసేన కన్నా? జనసేన కళ్యాణ్ ఓటే అంటున్నారు కదా, ఏదైనా ఒక దానికే అది దానికే నిర్ణయం తీసుకున్నారు. అతని మీద అవమానంగా ఉంది. ఒకవేళ ఎవరైనా కాటకి ఎవరైనా చేసినా కాటకి ఆ టైంకి ఒకటిన కాడికి ఓటు పడేది అతనికి. అది గుర్తేంటి మరి? గ్లాస్ అండి. మరి ఇక్కడ మీకు నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి జరిగిందని చెప్పి వంగ గీత గారు అంటున్నారు, అత్తమాను కూడా ఆవిడ చూడకూడదు కదా. ఇప్పుడు మాకు అంతా గ్యాస్ మీద అవమానంగా ఉందండి, గ్యాస్ వేస్తామండి జనసేన మీద. జనసేన మీద మీకు అంత అవమానం ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది? ఇమ్మని చూడాలి కదండి ఒకసారి, అతను కూడా అందరిని కూడా చూసాము, అతను కూడా ఒకసారి చూడాలని అతని మీద మాకు అవమానంగా ఉందండి. మీకు మంచి చేస్తారమ్మా పని, చేసినా చేయపని మేము అతనికే వేస్తామండి. అంటే ఇక్కడ ఓడించడానికి చాలా మంది డబ్బులు ఇస్తా అంటున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వేరే గ్యాసే అవుతుందండి, గ్యాస్ అవుతుందని అందరికీ కూడా మాకు పక్కా గ్యాస్ మీద ఉందండి. మీరేమంటారమ్మా? మేము గ్లాస్ కి అంతే, గ్లాస్ కి అవమానం ఉందండి పవన్ కళ్యాణ్ గారి మీద, దాని వల్ల గ్లాస్ కి వేస్తాం మేమందరం. అంటే ఎందుకమ్మా ఆయన మీద అంత అవమానం రావాల్సిన కారణం ఏంటి? ఒక సినిమా స్టార్ కింద ఇష్టపడుతున్నా లేకపోతే ఒక పొలిటీషియన్ కింద ఇష్టపడుతున్నా? లేదండి, అందరినీ చూసాం కదా, తన్నే కూడా చూడాలి కదండి, దాని వల్ల అవమానిస్తున్నాం. అంటే ఎలా ఉండదు ఈసారి కొండవారం అంతా గ్లాస్ అయింది, ఇంకా అంతా గ్లాస్ మీద ఉంది. కళ్యాణ్ గారికి సొంతం అండి. జగన్ గారి పరిపాలన ఏం బాగోలేదండి, అందుకని పట్టణంలోకి నేరుగా అకౌంట్ లోకి మీ పిల్లల అకౌంట్ మీకు అకౌంట్ లోకి కట్టి డబ్బులు వేస్తున్నారు. మనయే కదండి, మన నెత్తి మీద వేసి మన మీదే కదా కొట్టాడు అతను. అందుకని ఓట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ఏ రోడ్లన్నా బాగున్నాయండి? పరిపాలన అతను వచ్చాక మన మీద వేసే కదండి. 28 రోజులకి కరెంట్ బిల్ అండి 1000 రూపాయలు వస్తుందండి కరెంట్ బిల్. మాకు ముందర 250 రూపాయలు వచ్చేదండి. ఇంటి పన్ను 8000 రూపాయలు అయిందండి పెంకుటిల్కి. ఇంకా చూడండి, దాన్ని పెట్టి అభివృద్ధి ఏమవుద్దో. అంటే ఇలా ఉంటే ప్రభుత్వం మారాలంటారు, పక్కాగా మారాలండి, అన్ని మారాలి. మీరు చెప్పండి అమ్మా. మాకు పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి, మేము కళ్యాణ్ గారికి అండి మా ఓట్లు సారే రావాలండి. మాకు ఎంతో సంతోషం ఆయన వస్తేనే. కానీ ఎందుకమ్మా ఆయన ఒకవేళ మీ ఊరు రారంటే ఓటు అడగడం కూడా మీ ఊరు రారంటున్నారు ఆయన, అంటే వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు
రాకపోయినా వేస్తామండి మేము. రాకపోయినా ఏమి చేయకపోయినా కూడా వేస్తామండి మేము. మాకు అంత ఇష్టంగా మేము అన్ని చూసామండి. ముందు పవన్ గారిని గెలిపిస్తామండి, పవన్ గారికి వేస్తామండి. ఇప్పుడు మేము మరి ఆయన నెగ్గితే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారమ్మా మరి? అందుబాటులో ఉంటారండి, అట్లే ఉంటారండి. ఉంటారు కదండి. జగన్ గారిది ఎలా కనిపించింది అంటే అన్ని దండిగా అండి. ఇస్తున్నాం అంటే కానీ అన్ని దండిగా అండి. ఇంక చెప్పడానికే ఉందండి. ఎన్ని ముందు అన్ని చూసాం గనక చేసాం గనక ఇప్పుడు మేము పవన్ గారిని గెలిపిస్తామండి. పవన్ గారిని అండి. ఇంకంతా ఇక్కడ అంతా నెల డబ్బులు ఇస్తున్నాడు. నెల డబ్బులు ముసిపోయేమో మాకు మండి ఏ ముసలికి 100 రూపాయలు ఇస్తున్నాడు. నూనె ప్యాకెట్ కొనుక్కోలో కరెంట్ తెచ్చుకోబోతులోకి అది ఏదండి ఎందుకు పెంచాను అంటున్నాడు. రేట్లకి రేట్లు వెళ్ళిపోయండి. ఇంక మేము బతకాకే ఉండలేదండి. డబ్బులు వచ్చిందండి. ఎందుకు మాకు 500 వస్తాయండి. అతనికి మంది 3 అక్కడ ప్రశ్నండి. అతనికి వేస్తామండి. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదండి, ఆరికి అతను ఇంట్లో అందరూ కూడా గుర్తు గ్యాస్ అండి కదండి. గ్యాస్ గ్యాసో గ్యాస్ కండి అది అతనికి వేస్తానండి. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయండి. 5 ఓట్లు అతనికి వేస్తాను. మా గోళ్ళు ఆడవాళ్ళం కలిపండి. నేను తెచ్చి అంటున్నారండి. నాకు అమ్మ నీకు తెలరు అతనికి ఎలాగ ఇస్తారు అక్కడ దానికి నువ్వు కలుపుని అంటారండి. ఏంటంటే పెరిగిపోయండి బాబు. చెడు ఎందుకు ఇస్తే సుఖం ఏముందండి. నూనె ప్యాకెట్ పోతే నూనె ప్యాకెట్ కొనుక్కోతే పని కొనుక్కోతే ఏమో ఉండలేదండి. ఇంకా అంత కరెంట్ బిల్లు అంత వచ్చేస్తాడండి. కరెంట్ బిల్లు 100 రూపాయలు వచ్చిందండి. చేస్తున్నారు. మాకేమి కట్టలేదండి. అంతకడే ఇస్తుందండి. అందరూ కూడా మీ పేట కూడా అత్తకేస్తారండి. అభివృద్ధి పథకాలంటే చేస్తానని వాగ్దానం చేసిందని ఏది కూడా డబ్బులు రూపకంగా చేశారు. కానీ ఆయన కొన్ని ప్రజలకు ఉపాధి అన్నది బతుకుదే రూట్ లేకుండా చేశారు. పిల్లలకు ఉద్యోగాల్లో విషయంలో కాదు, రేట్లు తినేవాళ్ళు ఎంతో మంది పెన్షన్ తో 3000 తోటి బతికేస్తారంటే అది కరెక్ట్ కాదు. రేట్లు బియ్యం కాడి నుంచి మొత్తం అన్ని రేట్లు కూడా పెరిగిపోయామ్మా. ఎవరు అది ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయాయి. నెలకి 5000 రూపాయలు అవి కుటుంబానికి ఇప్పుడు 20,000 కూడా సరిపోవట్లేదు. అందుకని చాలా మంది ఇబ్బందులు అప్పుల పాలు అయిపోయి ఉన్నారు. అప్పులు తీర్చుకోవడానికి అవకాశం లేక చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. అంది మీకు తెలిసిన విషయాలు అయ్యి. ఉద్యోగాలు రావట్లేదని చెప్పి యువత వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. వెళ్ళినా అక్కడ ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారని ఇక్కడ తల్లిదండ్రులు సంతోష పెట్టినాడికే అక్కడికి వెళ్తున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన జీతం వాళ్ళకి సరిపోవటం లేదు. అక్కడ కూడా సరిపోవటం లేదు. తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఏం పని చేసుకుంటున్నారో, నా కొడుకు అక్కడ బతుకుతున్నాడు, నాకు 10 రూపాయలు పంపుతున్నాడు అని తల్లిదండ్రులు సంతోషం పడుతుంది. కానీ అక్కడ చాలా బాధలు పడుతున్నారు అక్కడ ఊరుగాని ఊరెళ్ళి. కానీ రేట్లు దించాలమ్మా. రేట్లు దించకపోతే ప్రజలు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బతకడం చాలా కష్టం. బాగా బాగుమంతులు అన్నా ఉండాలా, లేకపోతే బాగా లేవర్కలోనే ఉండాలి. మధ్య తరగతిలో ఉన్న మా లాంటి వాళ్ళకి బతకడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే మరి జగన్ గారు ఏమి మీకు బట్టను ఒక డబ్బులు ఏమి వేయలేదా అకౌంట్ లో కట్టాలి? మాకంటూ భూములు గట్ట ఏమి లేవు. మా విషయాలు నాకు తెలవు. లేదు, మాకు ఏది లేదు. మాకు భూమి గట్ట లేదు. మేము కష్టపడే పిల్లల్ని చదివించుకుంటే పిల్లలు అయితే చిన్న చిన్న జాబులు చేసుకుంటారు. అమ్మఒడి గట్ట అంటే మాకు పిల్లలు జాబులు చేస్తున్నారు చిన్న చిన్న. ఇప్పుడు లేదు. తర్వాత 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు. కానీ పిల్లోడు జాబ్ ఉన్నది, చిన్న జాబ్ ఉన్నది తీసేసారు. అది మాకు పాలన మారాలంటారా? మారితే బాగుంటుందనే చూస్తున్నాం. ఎలా ఉండబోతుందా మీసారి కొండవరం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యాత్ర కింద కాదు, సాటి మనిషి కింద. మా కష్టాలు మా మనసులో ఏమైతే బాధలు ఉన్నాయో, మా సమస్యలు ఏటన్నాయో ఆయన యముడివర్తి అని చెప్పారు. అందుబాటులో ఉంటామని చెప్పారు. దాని వల్ల చేస్తారన్న నమ్మకం మాకుంది. దాని వల్ల మాకు సంతోషం. అంటే ఒక మాట ఇచ్చినట్టు నిలబడతారంటారు. నిలబడాలా? నిలబడకపోతే కుదరదు. నిలబడకపోతే నన్ను అడగండి అని చెప్పారు ఆయన. మేము అందుబాటులో ఉంటాము, పిఠాపురాన్నే మేము పెడతాము, ఆఫీస్ పెడతాము. మీరు ఎవరి వల్ల కాదు, ఎవరో పట్టించుకోలేదంటే మా ఆఫీస్కి వచ్చి మాకు చెప్పండి అనేసి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడ్డాము. మేమంతా గ్లాస్ మా ఏంటి ఎవరికి కొట్టేది సరే
ఊటి ఎవరికి ఎత్తాం పవన్ కళ్యాణ్కి ఎత్తాము ఏ దేనికి పవన్ కళ్యాణ్ ఏమో మరి దేనికి వెయ్యాలో ఆ తనే వేయమంటే తనకే ఎత్తాం అత్త మంచి చేస్తారా ఏంటమ్మా పవన్ కళ్యాణ్ అత్త మంచి చేస్తారా మీకు మంచి చేస్తారని మరి వేస్తాం ఏంటండి ఎన్నికల గుర్తండి ఇదమ్మా ఎన్నికల గుర్తుంటాయండి గెలాస్ మాకు లెటర్లు తెలవు మరి అలాంటివి చెప్పాలి మాకు చెప్తారు వెనకాలన్నారుగా చెప్తారు కదా మాకు ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎత్తామండి ఓట్లు అయితే మరి మీ ఊళ్ళో ఆయన రారంట అక్కడ మిగిలిన ఇక్కడ ఉందని చెప్పి అంటున్నారు జగన్ గారు ఆయన ఏమంటే చేయనివ్వండి ఆయనకే ఎత్తాం మా ఊళ్ళో అందరూ నిర్ణయం చేసుకున్నాం మా ఇంట్లో వాళ్ళు బయట అదండి మీకు వంగ గీతారంటే మీకు అందుబాటులో ఉంటారంట కదా పిలిస్తే పలుకుతారా ఆవిడ ఏమని చేస్తుందండి ఏదో మాట ఇంకంతే ఎలా ఉన్నాం మీ ఊరు సమస్యలు ఇంకా ఎలా ఉన్నాయి మరి అన్నది అలా ఉంటాయండి మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారు పట్టుకొచ్చేసాడు జనాలు పెంచేసాడు మరి మరి మానేస్తాం కరెంట్ బిల్లు అన్ని రేట్లు పెరిగాయి కంపెనీ కూరగాయలు అన్ని పెరిగిపోయాయి కదా మరి కానీ 3 ఏళ్ళు ఇచ్చేటప్పుడు సుఖమే ఉంది సుఖం ఉంటుంది వచ్చి అయ్యో అయిపోతున్నాయి ఇచ్చినట్టు పోతున్నాయి మరి ఈసారి మీకు పవన్ కళ్యాణ్ వస్తే 4,000 ఇస్తారండి పెన్షన్ సరిపోతాయా 4,000 చేతికి ఏంది పవన్ కళ్యాణ్ వచ్చారు చూడడానికి వెళ్తే తోసేసారు జనం చూస్తారా తోసేది చేయగలిగింది కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్ళారా వెళ్ళాను అందరూ నడుతున్నారు కొడుకు నువ్వు వెళ్ళాలి అంత గట్టిగానే చూడనాకని ఇటు సరదాగా చూశాను దెబ్బ తగిలేక చూసాను ఇలా పట్టేసుకుని దెబ్బ తగిలేక చూసాను మీ ఊరు వచ్చారు కదా వచ్చినాడే పడిపోయాను రా బాబు అయ్యా వచ్చినాడే పడిపోయాను చూద్దాను బేసత్తున అలాగ వచ్చేసాను అందులో టీవీలో చూస్తున్నా కదా అన్నారు అన్న మనసును చూస్తారు కదా అని బేమ వచ్చి అలా వచ్చేసాను అమ్మా ఏంటి ఈసారి ఎవరు కూడా అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి చెప్తామండి మేము కళ్యాణ్ గారికి ఎందుకు కళ్యాణ్ గారికి ఆయన ఎత్తే బాగుంటదని నమ్మకం అదండి ఏ ఊరు వెళ్తున్నారు విరవాడ వెళ్తున్నామండి విరవాడేనా విరవాడే అండి అందుకని ఈసారి మొత్తం విరవాడ అంతా కళ్యాణ్ గారికి అంటారు అంతే అండి ఏంటమ్మా ఆయన గుర్తేంటి గ్లాస్ గుర్తండి మీరేమంటారమ్మా ఈసారి అందరూ అంతే అండి అందరూ అక్కడ వాళ్ళమే అందరూ విరవాడలే ఈసారి కళ్యాణ్ గారికి ఓటేస్తారా ఓన్లీ కళ్యాణ్ గారికి కుర్రోళ్ళు ఉంటారంట మరి మీలా ఆడవాళ్ళు కూడా ఓటేస్తా అంటారు అందరూ ఉన్నారండి వరమ గారిని పెట్టి మేము కళ్యాణ్ గారిని వరమ గారిని కూడా కోరుకుంటున్నామండి రావాలి మాకు అభివృద్ధి బాగుంటదని మేము అనుకుంటున్నామండి అంతే మీ ఊరికి రోడ్లు గట్ట మాకు వేసారండి వరం గారు వేసారండి చేశారండి ఎవరి కాళ్ళు చేశారు కానీ ఆయన బాగా చేశారండి మాకంటే వరం చేసినందుకు ఎవరు చేయలేదండి అది మాకు ఖాళీ అయితే అంటే ఆయన వల్ల మేము నిలబడగలిగాం లేదా గొంతుల్లో పొడిపోతలు ఎగుతానే ఉండేవాళ్ళు అదండి మేము ఎవరిని కింద పరచట్లేదండి మాకు జరిగింది మేము చెప్పుకుంటున్నాం